మేడం పెట్టింది. గుడ్ మార్నింగ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఎస్టర్డే నిన్న ఫ్యూచర్స్ గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఏంటంటే నిన్న డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ అనేది ఏంటో చెప్పుకున్నాం. ఈరోజు ఆప్షన్స్ అనేది ఏంటనేది చెప్పుకున్నాం.
ఈ ఆప్షన్ కూడా సేమ్ కాంట్రాక్ట్ పీరియడ్ అండి. ఇది కూడా ఫ్యూచర్స్ అయితే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ ఎలా ఉంటాయో ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్ అనేది కూడా యాస్టిస్గానే ఉంటుంది. బట్ మూడింటికి డిఫరెన్స్ ఏంటంటే ఈక్విటీస్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఎంత వాల్యూ కొంటామో అంత వాల్యూ అనేది మనం కంపల్సరీగా పే చేసేసేయాలి. ఈక్విటీస్లో ఎంత వాల్యూ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నామో అంత వాల్యూ కూడా పే చేయాలి. బట్ హోల్డ్ చేయడం అనేది మన లైఫ్ లాంగ్ ఎప్పుడైనా సరే లైఫ్ టైం అనేది మన ఇష్టం. ఇన్ని రోజులు లైఫ్ టైం అని కాదు, ఫర్దర్గా ఎన్ని రోజులైనా సరే హోల్డ్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన దగ్గర ఎగ్జిట్ అవ్వచ్చు. డెరివేటివ్స్లో ఫ్యూచర్స్ దగ్గరకు వచ్చేసరికి మనం ఎంత పర్చేస్ చేస్తున్నామో దాని మీద 30% పే చేయాలి. బట్ కాంట్రాక్ట్ టైం ఉంటుంది. ఆ కాంట్రాక్ట్లో ఎంట్రీ ఎగ్జిట్ రెండు జరిగిపోవాలి. అనేది జరిగిపోవాలి. ఆప్షన్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది దానికన్నా లో మాట, 30% అనుకున్న దానికన్నా ఇంకా ఇన్వెస్ట్మెంట్ లో. బట్ ఇది కూడా కాంట్రాక్ట్ పీరియడే. దీని కాంట్రాక్ట్ కూడా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ఎలా ఓపెన్ అవుతాయి, దీని కూడా అలాగే అవుతుంది. దీని ఎంట్రీ ఎగ్జిట్ కూడా విత్ ఇన్ కాంట్రాక్ట్ పీరియడ్ లోనే అయిపోవాలి. ఎవ్రీ ఆప్షన్ కూడా, ప్రతి ఆప్షన్ కూడా ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే ఓపెన్ అవుతుందండి. ఎవ్రీ ఆప్షన్ కూడా ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే ఓపెన్ అవుతుంది. థర్డ్ మంత్ లాస్ట్ థర్స్డే క్లోజ్ అవుతుంది. సో డెరివేటివ్స్ ఎట్లాగనేది ఇది అట్లాగే జరుగుతుంది. క్లోజింగ్ అనేది కాంట్రాక్ట్ క్లోజింగ్, ఓపెన్ క్లోజింగ్ అనేది ఫ్యూచర్స్ ఎలా జరుగుతుందో ఆప్షన్ కూడా అలాగే జరుగుతుంది. ఈ ఆప్షన్స్లో మనం దీంట్లో ఈ ఆప్షన్స్ మార్కెట్లో 2 టైప్స్ ఉన్నాయండి. ఈ ఆప్షన్ సెగ్మెంట్ లో 2 టైప్స్ ఉన్నాయి. వన్ కాల్ ఆప్షన్, టూ పుట్ ఆప్షన్. ఆప్షన్స్ లో కాలు పుట్ అనేది ఈ ఆప్షన్ సెగ్మెంట్ లో కూడా 2 టైప్స్ ఉన్నాయి. కాల్ పుట్ అనేది ఉన్నారు. ఇవి ఎట్లా మనం ఫాలో అవుతామంటే అండి, మన డైరెక్ట్ గా ఇప్పుడు ఇది అంటే ఈ టైప్ ఆఫ్ ఇది ఎలా చెయ్యాలనేది ఎవరు డిజైన్ చేశారంటే, ఎవరిని ఫాలో అవుతా అంటే కాల్ అమెరికా, కాల్ యూరప్ అన్నమాట. అంటే కాల్ అమెరికా అన్నమాట. ఇంతకుముందు యూరప్ కూడా ఫాలో అయ్యేవాను. ఇప్పుడు ఏంటంటే కాల్ అమెరికా, పుట్ యూరప్. వాళ్ళ మెథడ్ ప్రకారంగానే స్టాక్ మార్కెట్ లో ఈ ఆప్షన్ సెగ్మెంట్ అనేది జరుగుతుందండి. ఎట్లాగానే వాళ్ళ ఎలాగైతే డిజైన్ చేశారో ఆ డిజైన్ లోనే జరుగుతుంది. సో మనం ఫాలో అయ్యేది అమెరికా వాళ్ళ ఆప్షన్ సెగ్మెంట్ ని ఫాలో అవుతున్నాం. సో కాల్ అమెరికా, పుట్ అమెరికా. ఇవ్వండి. దీంట్లో మనం ఈరోజు కాల్ ఆప్షన్ గురించి చెప్పుకుందామండి. ఆ డిజైనింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఇప్పుడు చెప్పుకుందాం. కాల్ ఆప్షన్, ఈ కాల్ ఆప్షన్స్ లో ఇవి ఎందుకంటే ఇది మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈక్విటీస్ లో ఇన్వెస్ట్మెంట్ మనం ఎలా చేస్తాం, ఫ్యూచర్స్ లో ఎలా బిజినెస్ చేస్తాం, ఇది కూడా అట్లాగే బిజినెస్ పర్పస్ అనండి. బిజినెస్ పర్పస్, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేది కాదు. దీనికి డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా, ఒక షేర్స్ లో డైరెక్ట్ గా ఇన్వెస్ట్ చేయకుండా ప్రీమియం అనేది పే చేస్తాం అన్నమాట. కాల్కి కానీ పుట్ కానీ ప్రీమియం అనేది పే చేస్తాం. ఈ ప్రీమియమ్స్ అనేవి ఎట్లాగంటే మీకు ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే ఈ ప్రీమియం అనే దాన్ని మీకు అర్థమయ్యే కరెక్ట్ వర్డ్ ఏంటంటే బెట్టింగ్ టైప్ అన్నమాట. అంటే బెట్టింగ్ ఎలా కాస్తాం అట్లా అన్నమాట. బెట్టింగ్ అనేది ఎలా పెడతామో అలా అన్నమాట. ఈ ప్రీమియం అనే దాన్ని అంటారు. బెట్టింగ్ అనే వర్డ్ యూజ్ చేయరు ఇక్కడ, ప్రీమియం అనే వర్డ్ మాత్రం యూజ్ చేస్తారు. ఈ కాల్లో కూడా 3 టైప్స్ ఉన్నాయండి. ఏటీఎం, ఓటీఎం,
ITM. ఎద్దామని ATM అంటే ఎద్దామని. OTM అంటే అవుట్ అవుతామని. దమ్మని. ఇలా త్రీ టైప్స్ ఉన్నాయండి ఈ కాల్ ఆప్షన్స్ లో కూడా. ATM, OTM, ITM. ఎద్దామని. ఈ ఎద్దామని అనేది ఏంటంటే ఒక షేర్ ప్రైస్ ఎక్కడ ఉందో అక్కడే ఒక పాయింట్ ని సెలెక్ట్ చేసుకొని ఒక పాయింట్ మార్కెట్ వాల్యూ ఎంత ఉందో ఆ మార్కెట్ వాల్యూని సెలెక్ట్ చేసుకొని దాని మీద ప్రీమియం పర్చేస్ చేయాలన్నమాట. ప్రీమియం మీద మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆ ప్రీమియం అనేది తీసుకోవాలి. మార్కెట్ వాల్యూ ఎంత ఉందో దాని మీద ప్రీమియం అనేది తీసుకోవాలి. అవుట్ ఆఫ్ ద మనీ మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ ఇచ్చి ప్రీమియం తీసుకోవాలి. మార్కెట్ కన్నా ఎక్కువ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం అనేది తీసుకోవాలి. ఇన్ ద మనీ మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ పాయింట్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ పాయింట్ టు పాయింట్ అని అంటున్నాను కదండి, యాక్చువల్లీ దాన్ని ఏమంటారంటే స్ట్రైక్ ప్రైస్ అంటారన్నమాట. స్ట్రైక్ ప్రైస్ అంటే మీకు ఇప్పుడు ఇలా చెప్పాలంటే ఎద్దామని అంటే మార్కెట్ వాల్యూ ఎక్కడ ఉందో అక్కడ స్ట్రైక్ ప్రైస్ అనేది సెలెక్ట్ చేసుకొని ప్రీమియం పే చేయాలి. ప్రీమియం అనేది ప్రీమియం పే చేయాలి. OTM మార్కెట్ వాల్యూ కన్నా ఎక్కువ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం అనేది తీసుకోవాలి. ITM అంటే మార్కెట్ వాల్యూ కన్నా తక్కువ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ప్రీమియం అనేది పే చేయాలి. మూడింటికి ఒకటే అంటే ప్రీమియం అనేది పే చేయడం కామన్, కానీ ఎందుకు ఇలా ప్రీమియం అనేది మూడింటికి ఒకలా ఎందుకు పే చేయాలనే దాని మీద ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనం 3 రోజుల నుంచి చెప్పుకుంటున్న ఒకటే కంపెనీ అండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. దీని మార్కెట్ వాల్యూ ఈచ్ షేర్ 200 రూపీస్. బాగా చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వాల్యూ ఈచ్ షేర్ 200 రూపీస్ ఉందనుకున్నాం. ఎగ్జాంపుల్ మాత్రమే అండి. మార్కెట్లో అయితే ఇంకా తక్కువ ఉన్నది, 193 192 ఉన్నది. సో మీకు 200 అయితే రౌండ్ ఫిగర్గా ఉంటుంది. బ్యాంక్ అయితే అందరికీ తెలుసు కదా అని ఈ రెండు సెలెక్ట్ చేయడానికి రీజన్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వాల్యూ ఈచ్ షేర్ 200 రూపీస్ అని ఉన్నది. దీనికి గేట్వే స్ట్రైక్ ప్రైస్ అనేసి ఎక్స్చేంజ్ అనేది డిసైడ్ చేస్తుంది అన్నమాట. ఎలాగంటే ఆ స్ట్రైక్ ప్రైసెస్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు ఇది మార్కెట్ వాల్యూ కదండి, ఈ స్ట్రైక్ ప్రైసెస్ ఎలా ఉంటాయంటే ఎద్దామని అంటే ఇది ఎద్దామని అవుతుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మార్కెట్ చెప్పాను కదా, ATM అంటే ఎద్దామని మార్కెట్ వాల్యూ ఎక్కడ ఉందో అక్కడ స్ట్రైక్ ప్రైస్ అనేది తీసుకోవాలి. దీంట్లో స్ట్రైక్ ప్రైస్ అనేది ఎలా ఉంటుందంటే 200, 205, 210, 215, 220 ఇట్లాగా అనేది స్ట్రైక్ ప్రైస్ అనేది అలాగా 250 అరౌండ్ అంటే 20% అబవ్ వరకు 20% వరకు ఉంటాయి. అంటే 240 వరకు స్ట్రైక్ ప్రైసెస్ అనేవి కామన్గా అలా ఉంటాయి అన్నమాట స్ట్రైక్ ప్రైస్ అనేది. అలాగే కింద కూడా ఉంటాయి. ఇలా స్ట్రైక్ ప్రైసెస్ చూడండి. ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకునే ముందు ఎందుకు
ఎలా ప్రీమియం అనేది ప్రీమియం అనేది ఉంటుందో ఈ ఎట్ ద మనీ అవుట్ ఆఫ్ ద మనీ మీకు వేరియేషన్స్ చూపిస్తాను, తర్వాత బిజినెస్ పరంగా చూపిస్తాను. చూడండి 180 అంటే మీకు సింపుల్ గా అర్థం అవడానికి ఇవే చెప్తానండి, ఇంకా ఎక్కువ ఉంటాయి స్ట్రైక్ ప్రైస్లు. 200 అనేది మార్కెట్ వాల్యూ ఉంది. సో ఏం చేసామంటే 180, 185, 190, 195, 200, 205, 210, 215 అండి. ఇలాగా డిఫరెంట్ స్ట్రైక్ ప్రైస్ అనేది ఆ కంపెనీలో కాల్ ఆప్షన్ సెగ్మెంట్లో అనేది ఉంటుంది. దీంట్లో వీటన్నిటిలో 200 అనేది ఎట్ ద మనీ. 200 అనేది ATM ఎట్ ద మనీ, అంటే ఈ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటాం. అబౌట్ 200 ఉన్నవన్నీ కూడా అంటే 205, 210, 215 ఇవన్నీ కూడా OTM అండి. బిలో అన్నీ కూడా 200 కింద బిలో ఉన్నవన్నీ కూడా ITM ఇన్ ద మనీ. ITM, OTM అనేది ఎలా ఉంటాయి, ఇంకా కిందవన్నీ కూడా ఇన్ ద మనీ. ITMs ఇన్ ద మనీకి వస్తాయి. ఈ 205 ఉన్నవన్నీ కూడా అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ కిందే వస్తాయండి. ఇవి స్ట్రైక్ ప్రైస్ అనేది ఇలాగా చెప్పగలం. ఏదైతే మార్కెట్ వాల్యూ ఉంటుందో కాల్ ఆప్షన్ సంబంధించి, కాల్ ఆప్షన్ బాగా గుర్తుపెట్టుకోండి, మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. నెక్స్ట్ చెప్పేసరికి ఫుల్ కన్ఫ్యూజ్ అవుతారు. కాల్ ఆప్షన్ సంబంధించి మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అది ఎట్ ద మనీ కాల్ అండి. దాని అబౌవ్ ఏదైనా స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే అది అవుట్ ఆఫ్ ద మనీ కాల్. లేదు బిలో అనేది సెలెక్ట్ చేసుకుంటే, మార్కెట్ వాల్యూ కన్నా బిలో సెలెక్ట్ చేసుకుంటే ఇన్ ద మనీ కాల్ అండి. బాగా గుర్తుపెట్టండి. ఎందుకు ఇలాగ ఉన్నది అనేది కూడా మీకు వేరియేషన్స్ చూపిస్తాను నేను. ఆ వేరియేషన్ అనేది చెప్తాను. ఇది స్ట్రైక్ ప్రైస్ అన్నాం కదండి. ప్రీమియం, వీటికి ప్రీమియం అనేది ఎలా ఉంటుందంటే 180 రూపీస్ అంటే ఆల్రెడీ 182 మార్కెట్ వాల్యూకి మధ్యలో 20 రూపీస్ గ్యాప్ ఉందండి. ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు 180 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మార్కెట్ వాల్యూ 200 ఉంది కాబట్టి ఆల్రెడీ 22 రూపీస్ గ్యాప్ ఉంది కాబట్టి దాని ప్రీమియం 20 రూపీస్ అబవ్ ఉంటుంది. ₹20 అబవ్ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ గ్యాప్ 20 రూపీస్ ఉంది కాబట్టి. 185 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే 50 రూపీస్ అబవ్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే 185కి మార్కెట్ వాల్యూకి మధ్యలో ఉన్న గ్యాప్ 15 రూపీస్. 190 స్ట్రైక్ ప్రైస్ తీసుకుంటే 10 రూపీస్. ఎందుకంటే 190కి 200కి మధ్యలో 10 రూపీస్ గ్యాప్ ఉంది కాబట్టి అండి ఆ 10 రూపీస్ అబవ్ అయితే ఉంటుంది అన్నమాట. 195 తీసుకుంటే 5 రూపీస్ అబవ్ ఉంటుంది. ప్రీమియం అనేది 5 రూపీస్ అబవ్ ఉంటుంది. ఒకవేళ 200 తీసుకుంటే ఇక్కడ మరి అది గ్యాప్ ఉంది కాబట్టి ఓకే ఎంత అనేసి మనం డిజైడ్ చెప్పేస్తున్నాం. ఇంత ప్రీమియం ఎక్స్ట్రా, ఇంత ప్రీమియం అబవ్ అయితే ఉంటుందండి, తక్కువ అయితే ఉండదండి. జస్ట్ మినిమం 1 రూపీ ఆర్ 50 పైసా 20 పైసా ఏదైనా. అంటే టైం వాల్యూ కూడా ఉంటుంది ఇక్కడ. టైం వాల్యూ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆ టైం అనేది వాల్యూ కూడా మీకు అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని గురించి కూడా టైం వాల్యూ కూడా చెప్తాను. ఇది నేను పేర్ వాల్యూ అనేది చెప్తాను, టైం వాల్యూ గురించి అనేది కూడా మీకు చెప్తాను. ఇదంతా కాల్ ఆప్షన్ సంబంధించిందనండి. పుట్ ఆప్షన్ వచ్చేసరికి మళ్ళీ ప్యూర్ తేడా ఉంటుంది.
సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కొంచెం టఫ్, ఇంకో రోజు పెడతాం. 200కి వచ్చేసరికి దాని ప్రీమియం అరౌండ్ ఎంత కాదనుకున్నా ₹3 అంటే అరౌండ్ ₹3 అనుకుందామండి. ఇక్కడ ఈ పైన అయితే పక్కా అండి. ఇంత 180 to 195 స్ట్రైక్ ప్రైస్ అయితే వాటి ప్రీమియం అనేది పక్కా అంత ఉంటుంది. అంతకు మించి అయితే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు వాటి ప్రీమియం. ఎందుకంటే మార్కెట్ వాల్యూకి అది గ్యాప్ ఉంది కాబట్టి. ₹200 ఎట్ ద మనీకి వచ్చేసరికి ఈ ప్రీమియం ఎలా ఉంటుందంటే అండి, ఈ ప్రీమియము మినిమం ₹3 అనుకుందాం అంతే. జస్ట్ థింకింగ్ ₹3 అనుకుందాం. 205 వచ్చేసరికి సార్ 200కి ప్రీమియం అబౌవ్ ఉండొచ్చా బిలో ఉండొచ్చు సార్ ₹3? అదే టైం వాల్యూ ఉంటుందండి. అది అందుకని అనుకున్నాం అన్నాను మీకు. ఓకేనా? 200 నుంచి కూడా మనం అనుకోవడమే తప్ప అది టైం వాల్యూని బట్టి డిసైడ్ అవుతుంది. అది ఎట్లా ఉండేది అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది కూడా అంతే. ప్రస్తుతానికి మీకు కాల్ ఆప్షన్ అనేది వివరించడం కోసం చెప్తున్నాను. ఓకేనా? 205ది ₹2 ప్రీమియం ఉంటుంది. అరౌండ్ అండి అనుకుందామండి, ఎగ్జాంపుల్ మాత్రమే. ఇది ₹1 ఉంటుంది. ఇంకా ఎక్కువైనా ఉండొచ్చు మార్కెట్ రేట్లో. $0.50. 200 స్ట్రైక్ ప్రైస్ నుంచి కూడా ప్రీమియమ్స్ అన్ని మనం ఎగ్జాంపుల్ గానే తీసుకున్నాం. ఎందుకు ఎగ్జాంపుల్ గా తీసుకున్నామంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ ఆప్షన్ అనేది వివరించిన తర్వాత టైం వాల్యూ అనేది కూడా మీకు చెప్పాను నేను. ఇక్కడ చూడండి, ఆ స్ట్రైక్ ప్రైస్లు ప్రీమియం అనేది ఇందా మనీలో ఎప్పుడూ కూడా మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ కి మార్కెట్ వాల్యూకి ఉన్న గ్యాప్ అయితే కంపల్సరీగా ప్రీమియం ఉంటుంది. ఎట్ ద మనీ నుంచి కూడా, ఎట్ ద మనీ నుంచి అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ అన్ని కూడా ప్రీమియం అనేది ఆన్ డిమాండ్ ఆర్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. ఆన్ డిమాండ్ ఆర్ సప్లై మీద అనేది కంపల్సరీగా యాడ్ అవుతుంది. అవి కూడా ఉంటాయండి, కాకపోతే మినిమం అదైతే మెయింటైన్ అవుతుంది. ఇన్ ద మనీలో కూడా ప్రీమియం ఉంటాయి. అంటే ఇక్కడ ₹20 చెప్పిన దగ్గర ₹30 ఉండొచ్చు డిమాండ్ ఉంటే, లేదా 15 దగ్గర 25 ఉండొచ్చు, బట్ డిమాండ్ ఉంటాయి. కానీ 15 అయితే పక్కాగా ఉంటుంది. 15 పైన అయితే ఉంటుంది కానీ తక్కువ అయితే ఉండదు అన్నమాట. ఆ గ్యాప్ అనేది అలా ఫిల్ అవుతా ఉంటుంది. సరే, ఇప్పుడు ఏంటంటే మనం ₹200 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ₹3కి ఒక కాల్ అనేది పర్చేస్ చేశారనుకుందాం. దీన్ని పర్చేస్ చేద్దాం. 200 కాల్ని మనం పర్చేస్ చేసాం. ₹300. మార్కెట్ వాల్యూ కూడా 200 ఉన్నదండి. నెక్స్ట్ నేను మీకు ఒకటి చెప్పా, ప్రతి దానికి కూడా ఒక లాట్ అనేది డెరివేటివ్స్ లో లాట్ అనేది ఫిక్స్ చేస్తారు, లిమిటెడ్ క్వాంటిటీ కాదని చెప్పేసి. సో ఈ ఆప్షన్స్ కి వచ్చేసరికి కూడా ఆ ఫ్యూచర్స్ లో నేనైతే ఏమైతే లాట్ చెప్పుకున్నామో ఆ లాట్ అనేది కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా ఆప్షన్స్ లో కూడా సేమ్ లాట్ అనేది ఉంటుంది. ఆ లాట్ వాల్యూ అనేది మినిమం 4 lakhs అబౌవ్ ఉండేదాన్ని ఎక్స్చేంజ్ లో డిసైడ్ చేస్తుంది. ఫ్యూచర్ లో 4 lakhs అబౌవ్, బట్ ఇక్కడ అంత వాల్యూ ఉండదు. కానీ లాట్ అయితే మాత్రం అదే ఉంటుంది. స్టేట్ బ్యాంక్ లాట్ వాల్యూ లాట్ అయితే 3000 క్వాంటిటీ అండి. అంటే ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కాల్ ఆప్షన్ ₹200 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని ₹3కి 3000 క్వాంటిటీ ఇన్వెస్ట్ చేసాం. అంటే అరౌండ్ ఎంత అవుతుందంటే 9000 అవుతుంది. అమౌంట్ అనేది 9000 అవుతుంది. ఇక్కడ చూడండి, ఈ గ్యాప్ చూడండి. అంటే మనం పే చేసేది ఎంత అండి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 షేర్లకి ₹9000 అనేది పే చేయడం జరుగుతుంది. బాగా చూడండి, ఇక్కడ మనం ఫ్యూచర్స్ లో అయితే పే చేసిన టోటల్ వాల్యూకి 30% ఎంతో పే చేస్తాం. అంటే 1,80,000 ఎంతో, అరౌండ్ టోటల్ వాల్యూ 6 lakhs అయితే దాని మీద 30% పే చేస్తాం. అంటే 1,80,000 పే చేస్తున్నాం. ఈక్విటీస్ లోకి వచ్చేసరికి టోటల్ 6 lakhs అనేది మనం పే చేయాలి. ఈ ఆప్షన్స్కి వచ్చేసరికి ₹200 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని
₹3 కాల్ కొంటే 3000 క్వాంటిటీ లాట్ అనేది తీసుకుంటే ₹9,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది మనకి. ఇన్వెస్ట్మెంట్ అనేది ₹9,000 అనేది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దీంట్లో ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ మనం మార్కెట్ వాల్యూ 200 ఉన్నదండి, ఇది అప్ అవుతూ ₹210కి వెళ్ళింది అనుకుందాం. గ్యాప్ ఎంత ఉందండి? 200 నుంచి ₹210 మార్కెట్ వాల్యూ ఇంక్రీజ్ అయ్యింది. ఇంక్రీజ్ అయ్యి 210 వరకు వెళ్ళింది అనుకుందామండి, ఎగ్జాంపుల్ మాత్రమే. అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఎంత గ్యాప్ ఉందండి? ₹10 గ్యాప్ ఉంది. బట్ ఇక్కడ మనం ఎంత ప్రీమియం పే చేసాం? ₹3 పే చేసాం. సో దీని మినిమం వాల్యూ కరెక్ట్ గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ ఇందా మనీ కాల్ అలా చెప్పాను, దీని మినిమం వాల్యూ ₹10 అయిపోతుంది. సో 200 మార్కెట్ వాల్యూ 200 నుంచి 210 వరకు పెరిగింది కాబట్టి 200 స్ట్రైక్ ప్రైస్ ₹3 పర్చేస్ చేస్తే ఇక్కడ ఆల్రెడీ 200ది 210కి వెళ్ళిందండి ఈక్విటీ షేర్ లో. సో అప్పుడు ఈ స్ట్రైక్ ప్రైస్ ఏమవుతుందంటే, ప్రీమియం ఏమవుతుందంటే ₹3 నుంచి ₹10కి వెళ్ళిపోతుంది అన్నమాట. బాగా చూడండి, ₹3 నుంచి ₹10కి వెళ్ళిపోతుంది ఆ ప్రీమియం. పక్కాగా ₹10 ఉంటుంది, ఎందుకంటే మినిమం గ్యాప్ 200 to 210 వరకు ₹10 గ్యాప్ ఉంది కాబట్టి పక్కాగా ₹10 అనేది ఉంటుంది అన్నమాట. సో మనకి ఎంత ప్రాఫిట్ వస్తుందండి? ₹7 వస్తుంది ఈచ్ క్వాంటిటీ మీద. సో ఈచ్ క్వాంటిటీ మీద ₹7 అంటే టోటల్ క్వాంటిటీ 3000. 3000 into 21,000 అనేది ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. ఫర్ సపోజ్ ఇంకా మనం తక్కువగా అనుకున్న దాంట్లో తక్కువ ఎందుకు వేసుకోవడం, ఇంకా ఎక్కువ వేసుకుందాం. 250కి వెళ్ళింది అనుకుందాం. మార్కెట్ వాల్యూ 200 ఉన్నప్పుడు 200 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని ఒక కాల్ ఆప్షన్ ₹3 కొన్నామండి. ఒక లాట్ కొన్నాం, 3000 లాట్ కొన్నాం. అది టైం బాగుండి స్టేట్ బ్యాంక్ బాగా ఇంక్రీజ్ అయ్యి అదే 3 months లో, ఆ 3 months లో ₹250 వరకు షేర్ వాల్యూ పెరిగింది అనుకుంటే అప్పుడు మనం పర్చేస్ చేసిన కాల్ వాల్యూ ₹50 అయిపోతుంది. సో అంటే మనకు ప్రాఫిట్ ఎంత అండి? ₹47 పర్ ఈచ్ క్వాంటిటీ. సో మనం కొన్నది ఎంత అండి? 3000 into 47 ఎంత అవుతుంది? అరౌండ్ 1,40,000 ఎంత అవుతుంది? 1,50,000 ఎంత అవుతున్నట్టు ఉంది. ₹47 అంటే 1,50,000 అరౌండ్, అంటే తక్కువే, 145 147 అంత వస్తుంది. సో అట్లా మాట అండి. ప్రాఫిట్ అనేది కాల్ ఆప్షన్లోనండి, బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తున్నాను. కాల్ ఆప్షన్లో మార్కెట్ వాల్యూ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ వాల్యూ దాటి ఎంత పెరిగితే అంత ప్రాఫిట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఎంత అండి? ఈచ్ 9,000 పెట్టాం. బట్ అది ₹1,00,000 అవ్వచ్చు, 2 లక్షలు అవ్వచ్చు, 3 లక్షలు అయినా అవ్వచ్చు, అంటే మార్కెట్ వాల్యూ పెరుగుతున్నంతసేపు కూడా. సో మనం అక్కడ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ, పెరిగేదైతే చాలా ఎక్కువ. సో మీకు ఇది పెరగడం గురించి చెప్పా. ఒకవేళ మన టైం బాగా స్టేట్ బ్యాంక్ ఇది లాగాక డిక్రీజ్ అయింది అనుకుందాం, అంటే షేర్ వాల్యూ 200 నుంచి ₹100 199 ఉందనుకుందాం. 200 నుంచి ₹199 ఉందనుకుందాం. 3 months లో, అంటే మనం ఎంటర్ అయిన తర్వాత కాంట్రాక్ట్ ఎండ్ అయ్యే లోపల 199 క్లోజ్ అయింది అనుకుంటే అప్పుడు దీని వాల్యూ మనం ఈ 9తో ఇక్కడ వాల్యూ ₹1 తక్కువ అండి, అంటే ₹1 తగ్గింది. 200 నుంచి ₹1 తగ్గింది. బట్ మనం ఈ 9,000 అనేది లాస్ అవుతామండి. ఏ ఇన్వెస్ట్మెంట్ అయితే పెట్టామో, ఎంత ప్రీమియం అయితే పే చేసామో అంత ప్రీమియం కూడా నష్టపోతాం. మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కింద ఉంటే, మార్కెట్ వాల్యూ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కన్నా మార్కెట్ వాల్యూ కింద ఉంటే కాంట్రాక్ట్ పీరియడ్ టైంలో మనం ఎంత ప్రీమియం పే చేసామో అంత ప్రీమియం అనేది నష్టపోతాం. ఫర్ సపోజ్
190 టు 150 100కి వెళ్ళిపోయింది అనుకుందాం. 200 నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ షేరు 100 రూపీస్ ఫాలో అయిపోయింది అనుకుందాం. అయినా సరే మనం నష్టపోయింది 9,000 రూపీస్ మాత్రమే. ఈ ఎంత ప్రీమియం అయితే పే చేస్తామో అంత ప్రీమియం మాత్రమే నష్టపోతామండి. మీకు ఈ ఎగ్దామని కాల్ అనేది అర్థమైంది అనుకుంటున్నాను. అంటే ప్రాఫిట్ అనేది మార్కెట్ వాల్యూ ఎంత పెరుగుతుంటే అంత అనేది మనకు వస్తుంది, మనకు ప్రాఫిట్ అనేది వస్తుంది అన్నమాట. కానీ మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కన్నా మార్కెట్ వాల్యూ ఎంత కింద ఉన్నా సరే మనం పే చేసిన ప్రీమియం మాత్రమే నష్టపోతాము. ఇది డెరివేటివ్స్ లో అవుతుందా, అదే ఫ్యూచర్స్ లో అవుతుందా అంటారా? ఫ్యూచర్స్ లో అవ్వదు. మీరు 200 రూపాయలకి ఒక ఫ్యూచర్ లాట్ కొంటే 3,000 పెట్టి అది ఎంత పెరిగితే అంత డబ్బులు ఇస్తారు, ఎంత తగ్గితే అంత డబ్బులు మన దగ్గర కట్ చేసుకుంటారు. అమౌంట్ అనేది కట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఈక్విటీస్ లో కూడా అంతే. మీరు ఎంత అమౌంట్ అయితే పే చేసి టోటల్ వాల్యూ పే చేసి షేర్స్ కొంటారో అంత వాల్యూ కూడా పెరిగితే దాని వాల్యూ పెరుగుతుంది, మీ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరగడం జరుగుతుంది. తగ్గితే అదే ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అనేది తగ్గడము జరుగుతుంది. కానీ ఆప్షన్స్లోకి వచ్చేసరికి మనం ఏ స్ట్రైక్ ప్రైస్ తీసుకున్నామో ఆ స్ట్రైక్ ప్రైస్ మార్కెట్ వాల్యూ దాటిన తర్వాత వచ్చే ప్రతి పైసా కూడా మన ప్రాఫిట్లో క్రెడిట్ అయిపోతుంది. ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకున్నామో దానికన్నా మార్కెట్ వాల్యూ కింద ఉంటే మాత్రం మనం ఎంత కింద ఉన్నా సరే మనం ఎంత ప్రీమియం పే చేసామో ఆ ప్రీమియం మాత్రమే నష్టపోతాం. ఫర్ సపోజ్ మనం 200 కాబట్టి సింపుల్ గా చెప్పేసుకుందాం. మార్కెట్ వాల్యూ 200 ఉండగా 180 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 20 రూపీస్ ప్రీమియం పే చేసాం అనుకుందాం. ఇది పర్చేస్ అనుకుందాం. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుకున్నా. జస్ట్ అంటే ఇంతవరకు మీకు అర్థమైందా లేదా అన్నది నాకు క్లారిటీ కావాలి. అంటే ఇప్పుడు దాకా అర్థమవుతుంది కదా? ఒకసారి అందరూ చెప్పగలరా అర్థమవుతుందా అని? ఏం చేసుకుంటావు వాళ్ళ దగ్గర పోదాం. ఫస్ట్ షుగర్ది మొన్న చేపించినది అది లేదా? సరే అండి. ఒకవేళ మార్కెట్ వాల్యూ 200 ఉండగా 180 ఇక్కడ మనం 180 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 20 రూపీస్ ప్రీమియం పే చేసాం అనుకుందాం. పర్చేస్ 180 చెప్తున్నాను. అంటే మిడిల్ అన్ని కూడా ఇంకా అలాగే జరుగుతాయండి. మిడిల్ అన్ని కూడా మీకు అదే ఎగ్జాంపుల్ అంటే ప్రతిదీ అలా చూపిస్తాను చూడండి. అంతే. ఇది ఇంక్రీజ్ అయితే స్క్రీన్ షేర్ చేయండి సార్. షేర్లో లేదా? ఒకసారి ఇది 200 ఆల్రెడీ ఉంది కదండి. 20 రూపీస్ పే చేసాం. మార్కెట్ వాల్యూ ఎంత ఇంక్రీజ్ అవుతున్నంతసేపు దీని వాల్యూ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సపోజ్ 200 నుంచి 210కే వెళ్ళింది అనుకుందాం. మార్కెట్ వాల్యూ 200 టు 210కే వెళ్ళింది అనుకుందాం. సో ఆల్రెడీ ఇక్కడ 10 రూపీస్ పెరిగింది కాబట్టి మనం ఇక్కడ 20 రూపీస్ ఆల్రెడీ పే చేస్తాం. గ్యాప్కి 180కి 200కి మధ్యలో గ్యాప్ అనేది ప్రీమియం పే చేస్తాం. సో ఈ 10 రూపీస్ అనేది కూడా ఇక్కడ వాల్యూ పెరిగిపోతుందండి. 30 రూపీస్ అయిపోతుంది అన్నమాట. 30 రూపీస్ అనేది పెరుగుతుంది. ఈవెన్ అంతే 185 కాల్ కూడా అలాగే ఆ 10 రూపీస్ అనేది పెరుగుతుంది. 190 కాల్ అనేది అలాగే 10 రూపీస్ పెరుగుతుంది. 195 కాల్ కూడా ఆ 10 రూపీసే పెరుగుతుంది. అంటే ఆ స్ట్రైక్ ప్రైస్ పైన మార్కెట్ వాల్యూ ఎంత పెరిగినా సరే ఇందామని ఎడ్దామని ఇందామని కాల్స్ అమౌంట్ అనేది అట్లా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. సో ఇది మనం ఎప్పుడు నష్టపోతామంటే ఒకవేళ దీంట్లో మనం 20 రూపాయలు పెట్టాం కదండి ఇన్వెస్ట్మెంట్. ఇది ఎప్పుడు మనం నష్టపోతామంటే ఒకవేళ 3 months కాంట్రాక్ట్ పీరియడ్ లో
200 కన్నా డౌన్ అయితే, అంటే 200 కన్నా కింద ఉంటే, 179.95 పైసా కన్నా కింద ఉంటే ఆ 20 రూపీస్ అనేది మనం నష్టపోతాం. 170 అనేది కాదండి, మీకు ఎక్కడున్నా సరే నష్టపోతారు. సపోజ్ 190 దగ్గర ఆగింది అనుకుందాం. 190 ఉంటే ఆల్రెడీ మనం 20 రూపీస్ పే చేసాం కాబట్టి 200కి 190కి మధ్యలో గ్యాప్ 10 రూపీస్ కాబట్టి దీని వాల్యూ 10 రూపీస్ అయిపోతుంది. 180 కాల్ వాల్యూ 10 రూపీస్ అయిపోతుంది. ఒకవేళ ఇది 180 ఉంటే మార్కెట్ వాల్యూ డిక్రీజ్ తగ్గుతూ ఉండి 180కి వస్తే దీని వాల్యూ 0 అవుతుంది. ఈ 180 కింద ఇంక ఎంత తగ్గినా సరే 100కి వెళ్ళనివ్వండి, 50 రూపీస్కి వెళ్ళనివ్వండి, 10 రూపీస్కే వెళ్ళినాయండి, మీరు ఏ ప్రీమియం అయితే పే చేశారో అది మాత్రమే నష్టపోతారు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, సార్ 200 అయితే 3 రూపీస్ నష్టపోతున్నాము, 180 అయితే 20 రూపీస్ నష్టపోతున్నాం కదా అని మీకు డౌట్ రావచ్చు. అదే దాని బదులు 200 కొనుక్కోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. బట్ ఇక్కడ గ్యాప్ చూడండి, 200 ఉండగా మనం 3 రూపీస్ పే చేసాం. 10 రూపీస్కి వెళ్తే మనకు 7 రూపీసే ప్రాఫిట్ వస్తుందండి. ఓకేనా? మనం 200 మార్కెట్ వాల్యూ ఉండగా 200 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 3 రూపీస్ మాత్రమే పే చేసాం. బట్ 210కి వెళ్ళింది అనుకోండి షేర్ వాల్యూ, మనకి మన వాల్యూ 10 రూపీస్ అవుతుంది, కానీ మనం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ 3 రూపీస్ కాబట్టి వచ్చిన వాల్యూలో 3 రూపీస్ తెస్తే 7 రూపీస్ అనేది మనకి మిగులుతుంది. బట్ 195, 190, 185, 180 అలా కాదు, ఆ 10 రూపీస్ అమౌంట్ అనేది కూడా క్రెడిట్ అయిపోతుంది అన్నమాట. అంటే ఇందా మనీ కాల్కి వచ్చేసరికి ఎంత పెరిగితే అంత అమౌంట్ అనేది వస్తుంది. ఎట్ ద మనీ కాల్కి వచ్చేసరికి మనం ఎంత పే చేసామో అది దాటిన తర్వాత అంతా కూడా మనకు ప్రాఫిట్. ఇది ఎట్ ద మనీ. ఇంకా అవుట్ ఆఫ్ ద మనీ, సో మనం 205 రూపీస్ది 2 రూపీస్ కొన్నామండి. ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు చూపిస్తున్నాను మీకు, నెక్స్ట్ కూడా అలాగే ఉంటాయి. పర్చేస్ చేసాం, 205 కాలు 2 రూపీస్ ప్రీమియం పెట్టండి, పర్చేస్ చేసాం. మార్కెట్ ఎంత? మార్కెట్ వాల్యూ 200 ఉండగా అండి, మార్కెట్ వాల్యూ 200 ఉండగా 200 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 2 రూపీస్ ప్రీమియం అనేది పర్చేస్ చేసాం. వాల్యూ ఎంత అండి? 3000 క్వాంటిటీ. ఎంత వాల్యూ? 6000. ఫర్ సపోజ్ ఈ 200 నుంచి 210కి పెరిగింది అనుకుందాం. 200 to 200కి పెరిగింది అనుకుందాం. సో అప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుందండి? చెప్పగలరు ఎవరైనా? మైక్లో చెప్పగలరు ఎవరైనా దీని వాల్యూ ఎంత అవుతుందో? మార్కెట్ వాల్యూ 200 ఉండగా 205 రూపీస్ మనం స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 200 రూపీస్ ప్రీమియం అనేది తీసుకోవడం జరిగింది. మార్కెట్ వాల్యూ పెరిగింది, 210 రూపీస్ అయ్యింది. ఎంత అనేది చెప్పగలరు ఎవరైనా? మీకు ఇందామని కాల్ అర్థమైతే ఇది చెప్పేయగలరు. 15 అవుతుంది సార్. 5 రూపీస్ అవుతుందండి, 15 కాదు. సో మనం ఇక్కడ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ప్రీమియం 205 అనేది ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో దానికి మార్కెట్ వాల్యూకి ఉన్న గ్యాప్ ఎంతో చూడాలి. సో అప్పుడు ఇది 5 రూపీస్ అవుతుందండి దీని వాల్యూ. మీకు ఇక్కడ ఆల్రెడీ మీకు అదే పైన నేను ఎక్స్ప్లెయిన్ చేశా. ఇక్కడ తీసుకున్న స్ట్రైక్ ప్రైస్కి మార్కెట్ వాల్యూకి ఎంత గ్యాప్ ఉన్నదని అక్కడ అది మినిమం వేసా. ఇక్కడ 185 చూడండి, మినిమం అని గ్యాప్ అనేది వేసా. సో మరి ఇక్కడ కూడా అంతే కదా, 205 నుంచి 210కి వెళ్ళిందంటే 205కి 210కి మధ్యలో గ్యాప్ ఎంత ఉందండి? 5 రూపీసే ఉంది. సో 5 రూపీసే అవుతుంది అన్నమాట. అట్లా అన్నమాట అండి. అంటే మనకి ఎంత ప్రాఫిట్? 2 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసాం, 3 రూపీస్ మాత్రమే ప్రాఫిట్ వస్తుంది. 200 కాల్లో 7 రూపీస్ వస్తుంది, అదే 195 కాల్లో అయితే 10 రూపీస్ వస్తుంది అన్నమాట. అట్లాగా ఆ ప్రీమియం అనేది అలా జరుగుతాం, అట్లాగా ఇవ్వడం అనేది మనకి ప్రాఫిట్ రావడం అనేది ఆ వేరియేషన్ ఉన్నది. ఆ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఆ ప్రాఫిట్ అనేది అట్లా వేరియేషన్ వస్తూ ఉంటుంది. లేకపోతే ఈ వేరియేషన్ లేకపోతే 180 కాల్ తీసుకున్నవాడికి
215 కాల్ తీసుకున్నడికి పెద్ద తేడా లేకపోతే ఎలాగవుతుందండి? అవ్వదు కదా. అందుకని ఆ వేరియేషన్ వస్తుంది, ప్రాఫిట్ తగ్గుతుంది అన్నమాట. మార్కెట్ వాల్యూ కన్నా అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే ప్రాఫిట్ అనేది కొంచెం రెడ్యూస్ అవుతుంది అన్నమాట. ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువేనండి, ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువే, ప్రాఫిట్ కూడా రెడ్యూస్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం తీసుకున్న 205 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ ది 2 రూపీస్కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది 200 నుంచి 204 దగ్గర ఆగినా సరే అక్కడ షేర్ వాల్యూ పెరిగిందండి. 200 నుంచి 204 వరకు పెరిగింది. బట్ ఇన్ టైం కాంట్రాక్ట్ పీరియడ్ టైంలో మీరు తీసుకున్న 205 రూపీస్ దాటకపోతే ఆ 2 రూపీస్ నష్టపోతారు అన్నమాట. అంటే ఈవెన్ 205 ఉన్నా సరే మీరు పెట్టిన పెట్టుబడి 2 రూపాయలు నష్టపోతారు. కానీ షేర్ వాల్యూ పెరుగుతుంది అక్కడ, చూడండి, అది గమనించండి. షేర్ వాల్యూ అనేది మన 200 ఉన్నప్పుడు 205 కాలు 205 స్ట్రైక్ ప్రైస్ 2 రూపాయలకి ఇన్వెస్ట్మెంట్ చేశాము. బట్ మార్కెట్ వాల్యూ టైం పీరియడ్ లో ఇదే టైం వాల్యూ అంటారండి. 200 నుంచి 205 వరకు వెళ్ళింది. మార్కెట్ షేర్ వాల్యూ అనేది పెరిగింది, మార్కెట్ లో వాల్యూ పెరిగింది. బట్ మన 205 కాల్ మాత్రం 0 అయిపోతుంది కాంట్రాక్ట్ పీరియడ్ లో. ఎందుకంటే మన దానికి పైకి వెళ్తేనే మనం అనుకున్నాం. అంటే మీకు ఇంకా ఎగ్జాక్ట్ ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 205 దాటుతుందని 2 రూపాయలకి మీరు బెట్ కాసినట్టే. అది ఎంత దాటితే మీకు అంత ప్రాఫిట్ వస్తుంది. మీరు ఎక్కడైతే బెట్ కాశారో అది ఎంత దాటితే అంత ప్రాఫిట్ వస్తుంది. అది దాటినప్పుడు మీ బెట్ను లూజ్ అవుతారు. ఇక్కడ బెట్ అని మనం అనమండి, మీకు అర్థం అవడానికి ఆ వర్డ్ యూజ్ చేశాను. బెట్ అంటే మళ్ళీ గ్యాంబ్లింగ్లో అవన్నీ అయిపోతాయి. మీకు ఈ లెసన్ అర్థం అవడం గురించి అట్లా చెప్పాను. అది అట్లా కాకుండా 215 లెక్కేసుకుందాం అండి. 50 పైసలే పెడదాం. 50 పైసలే పెట్టుబడి పెట్టాం అనుకుందాం. 215 215లో మార్కెట్ వాల్యూ 200 ఉండగా 200 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని 50 పైసా ఇన్వెస్ట్మెంట్ చేసాం. అంటే 1500 రూపాయలు, జస్ట్ 3000 క్వాంటిటీ కదని తీసుకోవాలి మినిమము. సో 1500 రూపీస్ అనేది ఇన్వెస్ట్మెంట్. చాలా తక్కువ. 1500 అంటే పెద్ద ఎక్కువేం కాదు కదండి. అంటే ఇందాక మీకు చెప్పినట్టు రాంగ్ వర్డ్ వాడితే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 నుంచి 215 దాటుతుందని 50 పైసలు మీరు బెట్ కట్టారు. అంటే ఇక్కడ మన ప్రీమియం ఇన్వెస్ట్ చేసాం, 50 పైసా అనేది ఇన్వెస్ట్ చేసాం. అనిల్ చెప్పండి. అనిల్ సార్, మనం ప్రీమియం ఎక్కడ ఎంటర్ చేయాలి సార్? అసలు ఎక్కడ ఎంటర్ చేయడం అంటే షేర్స్ పర్చేజ్ చేసినప్పుడు షేర్స్ తో సంబంధం లేదండి. షేర్స్ సంబంధం లేదండి. షేర్స్ కాదు, ఇది డెరివేటివ్స్. అంటే మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ అది చూసుకుంటాం. ఫస్ట్ షేర్ వాల్యూ మార్కెట్ వాల్యూ ఎక్కడ ఉందో ఏదైతే చూసుకుంటామో, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 ఉంది అనుకోండి, అప్పుడు ఆప్షన్స్ లోకి వెళ్ళి డెరివేటివ్స్ మార్కెట్ లోకి వెళ్ళి సిగ్మెంట్ మారిపోతుంది, మార్కెటే మారుతుంది అన్నమాట అండి. ఆ మార్కెట్ లోకి వెళ్ళి ఈ అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఆప్షన్స్ లోకి వెళ్ళి. మ్యూట్ లో పెట్టేసండి అనిల్. సో 215 రూపాయలు మార్కెట్ వాల్యూ 200 ఉండగా 215 రూపాయలు స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 50 పైసా ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. 1500 రూపాయలు అవుతుంది టోటల్ వాల్యూ ఇంటూ 3000 కొడితే. ఫర్ సపోజ్ ఇది 215 దాటి 220 రూపీస్కి వెళ్ళింది అనుకోండి, మార్కెట్ వాల్యూ 200 నుంచి 220 వరకు వెళ్ళింది అనుకోండి, ఈ 50 పైసా వాల్యూ కూడా ఎంత అవుతుందో చెప్పగలరా? మైక్ ఆన్ చేసి చెప్పగలరా? ఇప్పుడు 1 రూపీ అవుతుంది. మీకు అర్థం కాలేదు అయితే దాని ఏ స్ట్రైక్ ప్రైస్ 5 రూపీస్ అవుతుందండి. ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకుంటున్నామో దానికి మార్కెట్ ప్రైస్ కి ఎంత గ్యాప్ ఉందనేది చూసుకోవాలండి. 5 రూపీస్ అవుతుంది. 5 రూపీస్ అనేది అవుతుంది. మార్కెట్ వాల్యూ గ్యాప్ చూసుకోవాలి. మీకు అదే చెప్తున్నా, ఏ స్ట్రైక్ ప్రైస్ అయితే తీసుకుంటున్నామో మార్కెట్ వాల్యూ ఎక్కడ ఉన్నదనేది చూసుకోవాలి. ఫర్ సపోజ్ ఇది 230 రూపీస్కి వెళ్ళింది అనుకుందాం, ఇంకా పెరిగింది అనుకుందాం. 230 రూపీస్ అంటే అప్పుడు ఎంత అవుతుందండి? 15 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 215కి
215కి 230కి గ్యాప్ ఉందండి. 15 రూపాయల గ్యాప్ ఉంది కాబట్టి దాని వాల్యూ 15 రూపాయలు అవుతుంది. మనం పెట్టిన పెట్టుబడి 1500 అండి. ఒకవేళ మనం అనుకున్న రేట్ 230కి వెళ్తే 45,000 ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇది పాజిటివ్ సైడ్. అట్లా కాకుండా ఒకవేళ కాంట్రాక్ట్ పీరియడ్ అయ్యే లోపల అది 215కి వచ్చి ఆగిపోయింది అనుకుందాం. 200 నుంచి ఆల్రెడీ మార్కెట్ వాల్యూ 215 వరకు పెరిగింది. బట్ మనం 215 దాటుతుందని చెప్పి బెట్ కాసాం. సో 215 దాటలేదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ 50 పైసా అనేది మనం నష్టపోతాం అన్నమాట. ఆ 50 పైసలు అనేది మనం నష్టపోవడం జరుగుతుంది. సో మార్కెట్లో 215 కింద ఎక్కడున్నా సరే మనం నష్టపోయేది మాత్రం ఆ ప్రీమియం మాత్రమే. ఎంతైతే పే చేస్తున్నామో ప్రీమియం, ఆ ప్రీమియం మాత్రమే నష్టపోతామండి. అంటే మీకు ఎగ్జాక్ట్ గా చెప్పాలని అంటే ఆప్షన్స్ మార్కెట్లోనే ఇది అదని పక్కకు కాదని ఆప్షన్స్ మార్కెట్లోనే లాస్ ఈజ్ వెరీ లిమిటెడ్, ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్. ఈ వర్డ్ ఒకటి మీకు అర్థమైతే చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. లాస్ అనేది లిమిటెడ్ లాస్. మనం ఎంత ప్రీమియం అయితే పే చేస్తున్నామో ఆ ప్రీమియం అనేది నష్టపోవడం అనేది జరుగుతుంది. ప్రాఫిట్ అనేది ఆ షేర్ వాల్యూ మనం అనుకున్న దానికన్నా ఎంత దాటితే, ఎంత పెరిగినా సరే అంత ప్రీమియం అనేది మనకి ప్రాఫిట్. సో ఒకటి మాత్రం అదే గుర్తుపెట్టుకోండి, ఆప్షన్స్ మార్కెట్లో ఆల్వేస్ లాస్ లిమిటెడ్, ప్రాఫిట్ అన్లిమిటెడ్. అది కాల్ ఆప్షన్ కండి. ఇక్కడ పుట్ ఆప్షన్ మళ్ళీ వేరే ఉంది, దానికి వేరేగా ఉంటుంది. కాల్ ఆప్షన్ ఇప్పుడు దాకా నేను చెప్పింది మీకు కాల్ ఆప్షన్ మాత్రమే. కాల్ ఆప్షన్కి ఎంతైతే ప్రీమియం పే చేస్తామో అది మాత్రమే నష్టపోతాము. మార్కెట్ వాల్యూ ఎంత పెరిగితే అంత కూడా మన ప్రాఫిట్కే వస్తుందండి. ఇప్పుడు ఒకసారి ఈ ఆప్షన్స్లో మీకు ఏమన్నా అంటే ఈ కాల్ ఆప్షన్ సంబంధించి ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే చెప్పగలిగితే, డౌట్స్ నేను అడగగలిగితే. చాలా మందికి అర్థం కాదు 99%, ఎందుకంటే అంత అంటే చాలా క్యాల్కులేటెడ్గా అన్నీ కూడా చూడాలి. అన్నీ కూడా అయినా సరే ట్రై చేయండి. మీకు అర్థం అవ్వలేదు అని అంటే మీకు ఇన్ డెప్త్ తర్వాత చెప్తారు. తర్వాత ఇక్కడ ఏమైనా మీకు ఏమైనా డౌట్ ఉండగలిగితే, ఇంకా ఇన్ డెప్త్ చాలా ఉందండి దీంట్లో. మీకు నేను ఇది కూడా బేసిక్స్ చెప్తున్నా. చెప్పండి, అడగండి. సో మనము అర్థం మనీలో 200 షేర్ తీసుకుంటాం. అవుట్ ఆఫ్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ వచ్చి 180కి మనం ప్రీమియం చెల్లించిందండి సార్ మనము. అది ఇన్ ద మనీ అండి. ఇన్ ద మనీలో మన మార్కెట్ వాల్యూ 200 అనుకుంటున్నాం కాబట్టి ఒక నిమిషం 200 కిందకి వస్తే మొత్తం మనం 180 కట్టిన ప్రీమియం అంతా వెళ్ళిపోతుందా సార్ మొత్తం? వెళ్ళిపోతుందండి, వెళ్ళిపోతుంది. ఇప్పుడు 215 ఉందనుకోండి, 200 ఒక నిమిషం. రంగస్వామి అని మీ పేరు? అవునవును సార్. ఒకసారి లైన్ లో ఉండండి. మార్కెట్ వాల్యూ 200 ఉండగా 215 తీసుకొని ₹10 అంటే 50 పైసలు ఇన్వెస్ట్మెంట్ చేసాం అనుకోండి. కాంట్రాక్ట్ పీరియడ్ లో 215 వరకు వచ్చింది. మార్కెట్ వాల్యూ పెరిగింది, 200 నుంచి 200 వరకు 15 వరకు పెరిగింది. బట్ మనం 215 దాడుతుంది అనుకుంటున్నాం, కొన్నాం. 15 దాడుతుంది అనుకుని 50 పైసలు ఇన్వెస్ట్మెంట్ పెట్టాం. కానీ 215 వరకు వచ్చి ఆగిపోయింది అనుకోండి, ఎంత నష్టపోతున్నాం? మొత్తం నష్టపోతుంది. 50 పైసలు నష్టపోతాం. 50 పైసలు నష్టపోతాం. కానీ ప్రాఫిట్ పడే వాళ్ళు ఎవరండి? 200లో కొన్న వాళ్ళు, 180లో కొన్న వాళ్ళు, 185లో కొన్న వాళ్ళు, 190లో కొన్న వాళ్ళు, 200లో కొన్న వాళ్ళు, 205లో కొన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రాఫిట్కి వస్తారు. ఎందుకంటే మార్కెట్ వాల్యూ 200 నుంచి 215 వరకు పెరిగింది కాబట్టి 200లో కొన్న వాళ్ళు, 205 స్ట్రైక్ ప్రైస్ లో కొన్న వాళ్ళు, 180లో కొన్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రాఫిట్ వస్తుంది. కానీ నష్టపోయేది ఎవడు? 215లో కొన్నవాడే నష్టపోతాడు. ఓకే సార్, అర్థమైంది సార్. ఇంకో డౌట్ సార్ చిన్నది. చెప్పండి. మనం ఈ కాంట్రాక్ట్ పీరియడ్ 3 months ఉంటుంది కదా సార్ ఇది? అవునండి. మనకి ప్రాఫిట్ ఈ రోజు ప్రాఫిట్ వచ్చింది, తర్వాత తగ్గుతుందని తెలిసి మనం ఇప్పుడే విత్డ్రా చేసుకోవచ్చు కాంట్రాక్ట్? చేసుకోవచ్చు అండి. 3 months లో మనం ఇప్పుడు
మనం ఇందాక ఎగ్జాంపుల్ గా చెప్పుకున్నాం కండి 200 నుంచి 250కి వెళ్ళింది అనుకుందామండి, అక్కడ ఎగ్జిట్ అయిపోవచ్చు, నష్టం మీకు ప్రాఫిట్ గా దగ్గర ఎగ్జిట్ అయిపోవచ్చు. ఆ ప్రాఫిట్ అనేది మీకు అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుంది ఇమీడియట్ గా వన్ డేలో. దీని సెటిల్మెంట్ కూడా T+1 లో సెటిల్ చేస్తారు. ఈ రోజు ట్రాన్సాక్షన్ జరిగితే రేపు మీ అకౌంట్ లోకి వచ్చేస్తుంది. ఓకే, మనకు డౌన్ అయితే చెప్పలేదు, డౌన్ అయితే తెలిసిందంటే ఆ రోజు మనం విత్డ్రా చేసుకోవచ్చు కాంట్రాక్ట్. చేసుకోవచ్చు అండి. ఒకవేళ విత్డ్రా చేసుకోకపోతే సంగతి చెప్పాము మీకు పడిపోతాయి అనేది. ఆ విత్డ్రా చేసుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకున్నట్టే, మన ప్రాఫిట్ మనం ఎగ్జిట్ తీసుకున్నట్టే, మన పాకెట్ లో వేసుకున్నట్టే మన ప్రాఫిట్ ని. అదే ఇంకేమైనా ఆప్షన్స్ డౌట్ ఉన్నాయండి? చూపిస్తానండి మీకు లైవ్ లో బై ప్రీమియం అనేది కూడా మీకు చూపిస్తాను. బట్ మార్కెట్ లో మీకు అది లైవ్ చూపించడం అంటే పెద్ద హెడేక్. ఏంటంటే రేట్ అనేది స్టేబుల్ గా ఉండదు, ప్రైస్ అనేది స్టేబుల్ గా ఉండదు. మీరు చూసి అర్థం చేసుకునే లోపల 100 సార్లు మారుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అనేది కుదరదు. ఇదైతే మాత్రం ప్రాక్టికల్గా ఇదే చాలా వర్కౌట్ అవుద్ది. మీరు అప్రోచ్ చేయడానికి అనేది పనిచేస్తుంది. ప్రైస్ అనేది స్టేబుల్ గా ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను. అక్కడ ప్రైస్ అనేది స్టేబుల్ గా ఉండదు. బట్ నేను చూపిస్తాను మీకు. మండే డెఫినెట్ గా మండే మీకు మ్యూచువల్ ఫండ్ చెప్తారు. మండే మీకు మ్యూచువల్ ఫండ్ అనేది క్లాస్ చెప్పిస్తాను. ట్యూస్డే డెఫినెట్ గా చూపిస్తాను మీకు. సార్ అనిల్ కుమార్ చెప్పండి సార్. ఇవి ఎలా పర్చేజ్ చేయాలని చూపిస్తారు సార్ మీరు ఒకసారి? పర్చేస్ చేయడం ఆర్డర్ ఈక్విటీస్ లో ఆర్డర్ ఎలా పెడతాం, ఇది కూడా అలాగే ఆర్డర్ పెట్టాలండి. కాకపోతే ఈ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది మాత్రం మీకు చూపిస్తాను. అదే సార్, ఎలా సెలెక్ట్ చేసుకోవాలో తెలియదు కదా సార్. అది చూపిస్తాను. ఓకే సార్, అది ట్యూస్డే లైవ్ లో మీకు ఒకసారి చూపిస్తాను. ఓకే సార్. ఇంకేం డౌట్స్ ఉన్నాయి? పుట్ ఆప్షన్ అనేది మొదలు పెట్టమంటారా, లేకపోతే మండే వింటారా? మండే ఆర్ ట్యూస్డే? ఇవాళ చెప్పేస్తానండి. మండే అవ్వదు, మళ్ళీ మండే ఇది మర్చిపోతే మండే కాదు మళ్ళీ ఫ్రెష్ గా ఉంటుంది. ఈ రోజే మీకు దాన్ని కూడా అనేది రంగస్వామి చెప్పండి. ఇంట్రడక్షన్ చెప్పండి సార్. లేదు, ఇంట్రడక్షన్ అంటే ఇంక ఇంతే. ఇంట్రడక్షన్ అనేది ఇందాక ఆప్షన్స్ స్టార్టింగ్ లో చెప్పిన ఇంట్రడక్షనే. సేమ్ కాంట్రాక్ట్, సేమ్ టైం పీరియడ్, సేమ్ అది చెప్పేద్దాంలేండి, పర్లేదు. సరే ఓకే. పుట్ ఆప్షన్ అండి. ఇంతవరకు మనం తెలుసుకుంది ఏంటంటే కాల్ ఆప్షన్. ఇప్పుడు వచ్చేసరికి పుట్ ఆప్షన్. ఇది కూడా అంతేనండి, లో ఇన్వెస్ట్మెంటే. ఇది కూడా సేమ్ కాంట్రాక్టు. ఫ్యూచర్స్ లో ఏ అయితే లాట్స్ ఉంటాయో, ఫ్యూచర్స్ లో ఏ రూల్స్ అయితే ఉన్నాయో, దీంట్లో కూడా కాల్స్ కి అయితే ఏ రూల్స్ ఉన్నాయో, ఈ పుట్ ఆప్షన్ కూడా సేమ్ రూల్స్, సేమ్ లాట్ ఉంటుంది అన్నమాట. అంటే క్వాంటిటీ కూడా, మినిమం పర్చేస్ క్వాంటిటీ కూడా సేమ్ ఉంటుంది. అయితే దీని కాంట్రాక్ట్ కూడా 3 months ఉంటుందండి. ఎవ్రీ మంత్ లాస్ట్ ఫ్రైడే కాంట్రాక్ట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆఫ్టర్ థర్డ్ మంత్ లో, 3వ నెలలో ఆ కాంట్రాక్ట్ లాస్ట్ థర్స్డే ఆ కాంట్రాక్ట్ క్లోజ్ అవడం అనేది జరుగుతుంది. అది ఇది కూడా రోలింగ్ సెటిల్మెంట్, T+1 సెటిల్మెంటే. ఇది కూడా T+1 సెటిల్మెంట్ అనేది చేస్తారండి. ఇంతవరకు మనం కాల్ ఆప్షన్ లో ఏదైతే చెప్పుకున్నామో దానికి క్వైట్ ఆపోజిట్, అంటే పూర్తి వ్యతిరేకంగా పుట్ ఆప్షన్ అనేది జరుగుతుందండి. పుట్ ఆప్షన్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ మీకు కాల్ ఆప్షన్ లోనే ఇంకోటి వదిలేసానండి. పుట్ ఆప్షన్ మీకు చెప్తాను. సరే, పుట్ ఆప్షన్ ముందు చెప్పేస్తానండి ఒక్క నిమిషం.
పుట్ ఆప్షన్ లో కాల్ ఆప్షన్ కి అయితే ఏ నామ్స్ ఉన్నాయో, ఏ రూల్స్ ఉన్నాయో, కాంట్రాక్ట్ పీరియడ్ ఎలా ఉంటుంది, లాట్ ఎలా ఉంటుందో అనేది పూర్తిగా కూడా పుట్ ఆప్షన్ లో కూడా అలా ఉంటుంది. కానీ ట్రాన్సాక్షన్ ఎవరు మ్యూట్ ఎందుకు ఓపెన్ చేస్తారు? పుట్ ఆప్షన్కి వచ్చేసరికి అంతా రివర్స్ లో ఉంటుందండి. సేమ్ దీనికి కూడా కాల్ ఆప్షన్ ఉన్నట్టే ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం పుట్ ఆప్షన్ కూడా ఉంటాయండి. ఎట్ ద మనీ, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, వీటికి కూడా సేమ్ ఉంటుంది. ఏ పాయింట్ అయితే మనం ఆ పాయింట్ అనుకుంటామో దాన్నే స్ట్రైక్ ప్రైస్ అని కూడా అంటాం. ఇందాక అనుకున్నాం కదా స్ట్రైక్ ప్రైస్ అనేది. ఆ స్ట్రైక్ ప్రైస్ ఎలా ఉంటాయి అనేది ఇందాక మనం ఇక్కడ మీకు ఆల్రెడీ వేసి చూపించాను. నాని సరే అండి. కానీ దీని స్ట్రైక్ ప్రైస్కి వచ్చేసరికి అంతా రివర్స్ అండి. మిస్టర్ నాని, ఏటీఎం, ఓటీఎం, ఇందాం అనే 3 types ఆఫ్ స్ట్రైక్ ప్రైస్లు ఉంటాయండి. ఆ స్ట్రైక్ ప్రైస్ వీటిలో ఎలా ఉంటుందంటే ఇట్లా ఉంటాయండి స్ట్రైక్ ప్రైస్. దీనికి వచ్చేసరికి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది మీరు ఏంటంటే, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది పుట్ ఆప్షన్ అండి. ఇది దీని గురించి ఇందాక చెప్పిన దానికి రివర్స్ గా ఉంటుంది కదా, ఇందాక చెప్పిన కాల్ ఆప్షన్, ఇది పుట్ ఆప్షన్. దీనికి కూడా మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో అక్కడ సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ ని ఎట్ ద మనీ అంటారు. స్క్రీన్ షేర్ చేయండి సార్. ఆల్వేస్ కాల్ కైనా సరే, పుట్ ఆప్షన్ కైనా సరే, మార్కెట్ వాల్యూ ఎక్కడ ఉందో ఆ స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఎట్ ద మనీ అంటారండి. స్క్రీన్ షేర్ చేయండి సార్. చేయలేదా? సారీ, ఈ డిస్టర్బ్ ఎవరో సరే చూడండి, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పుట్ ఆప్షన్ లో కూడా ఏటీఎం, ఓటీఎం, ఐటీఎం అనేది మూడు స్ట్రైక్ ప్రైస్లు ఉంటాయండి. 3 ఆప్షన్స్ ఉంటాయి, 3 చాయిస్లు ఉంటాయి. అట్లాగే వాటిని స్ట్రైక్ ప్రైస్లు అని అంటారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మార్కెట్ వాల్యూ ఈచ్ షేర్ 200 రూపీస్ ఉంది. కాల్ ఆప్షన్ కైనా సరే, పుట్ ఆప్షన్ కైనా సరే, మనం సెలెక్ట్ చేసుకున్న స్ట్రైక్ ప్రైస్ 200 అయితే దాన్ని ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అంటారు అన్నమాట. ఎట్ ద మనీ పుట్ ఆప్షన్. మీరు ఇందాక దానికి ఇప్పుడు దానికి చూస్తుంటే స్ట్రైక్ ప్రైస్ డిఫరెన్స్ లో వేసాను చూడండి. ఇందాక 180 to 200 వేసా, బట్ ఇప్పుడు 200 to 200 వేసాను. ఇందాక ఇక్కడ నుంచి 200 నుంచి 215 వరకు వేసా, బట్ ఇప్పుడు 200 నుంచి 180, అంటే పై నుంచి కిందకు వచ్చానండి. చూడండి, ఇందాక మీకు కాల్ ఆప్షన్ లో చెప్పినప్పుడు లో నుంచి హైక్ అలాగనేది వేసుకొని వెళ్ళడం జరిగింది. హై స్ట్రైక్ ప్రైస్ అంటే 180 నుంచి 220 వరకు స్ట్రైక్ ప్రైస్ వేయడం అనేది జరిగింది కాల్ ఆప్షన్ కి వచ్చేసరికి. ఏ నాని బాబు, నాని ఈ నాని ఎవరైనా తెలుసా మీకు? ఎవరికైనా దగ్గరలో నాని ఎవరైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పండి. అది
If anyone can disturb, please remove it. అదే ఎట్లాగా చూస్తున్నాను సార్, రిమూవ్ చేసేద్దామని. ఏం లేదు, పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళు, పార్టిసిపెంట్స్ లోకి వెళ్ళి పక్కన యారో మార్క్ వస్తుంది చూడు. అవునండి. యారో మార్క్ ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ ఆస్క్ టు అన్మ్యూట్, ఆస్క్ టు స్టార్ట్ వీడియో, రీనేమ్, పుట్ వెయిటింగ్ రూమ్, రిమూవ్, లాస్ట్ లో రిమూవ్ అనే ఆప్షన్ వస్తుంది చూడు. ఓకే, అనే రిమూవ్ అయిపోయినట్టున్నారు. రిమూవ్ చేశాను నేనే అతన్ని. మీరా? ఓకే ఓకే. సరే, మార్కెట్ వాల్యూ 200 ఉండగా 200 స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే దాన్ని ఏటీఎం అంటాం. ఎట్ ద మనీ పుట్ ఆప్షన్ అంటామండి. ఇక్కడ వచ్చేసరికి ఇందాక మీకు 180 to 200 వరకు వేసినవన్నీ కూడా ఇన్ ద మనీ ఆప్షన్స్ అన్నాను. బట్ ఇటువైపు ఏంటంటే ఇవన్నీ కూడా ఐటీ అన్నమాట, అంటే ఇన్ ద మనీ ఆప్షన్స్. 220, 215, 210, 205 అనేది ఇన్ ద మనీ ఆప్షన్స్ లోకి వస్తాయి. ఇందాక మీకు అదే ప్లేస్ లో 180, 185, 190, 195 అనేది జరిగింది కాల్ ఆప్షన్ వచ్చేసరికి. పుట్ ఆప్షన్ వచ్చేసరికి రివర్స్ లో వేసా. 220, 215, 210, 205 అనేది ఇన్ ద మనీ ఆప్షన్స్ లోకి వస్తుందండి. ఈ 195 to 180 ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఓటీఎం లోకి వస్తాయి అన్నమాట. 180 నుంచి 200 బిలో ఉన్నవన్నీ కూడా ఓటీఎం, అంటే అవుట్ ఆఫ్ ద మనీ పుట్ ఆప్షన్స్ అండి ఇవన్నీ కూడా. వీటికి కూడా ప్రీమియం ఎలా ఉంటుంది అనేది మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. ఇలా ఉంటాయండి ప్రీమియమ్స్. ఇక్కడ గ్యాప్ చూడండి. ఇన్ ద మనీకి వచ్చేసరికి 220 నుంచి మార్కెట్ వాల్యూ 200 ఉంది కాబట్టి ఆల్రెడీ 20 రూపీస్ అండ్ అబౌవ్ ఉంటుంది ప్రీమియం అనేది. 20 రూపీస్ అండ్ అబౌవ్ ఉంటుంది ప్రీమియం అనేది. అట్లా ఇవన్నీ కూడా అలాగే ఉంటాయి. 200 ఇన్ ద మనీ ఆప్షన్స్ అన్ని కూడా ప్రీమియం అనేది గ్యాప్ ఎంత ఉందో, మార్కెట్ వాల్యూకి ఇన్ ద మనీ స్ట్రైక్ ప్రైస్ కి గ్యాప్ ఎంత ఉందో అంత ప్రీమియం పక్కాగా ఉండి అండ్ అబౌవ్ ఉంటుంది. ఎంతైనా ఉండొచ్చు, అది డిమాండ్ బట్టి ఉంటుంది అనమాట. డిమాండ్ లేకపోయినా సరే ఆ ప్రీమియం అనేది అలా ఉంటుంది. ఇన్ ద మనీ ఆప్షన్స్కి వచ్చేసరికి, ఎట్ ద మనీకి వచ్చేసరికి ఎక్స్ట్రాగా 3 రూపీస్ అనేది ప్రీమియం ఉంటుంది. ఈ ప్రీమియం అనేది పే చేయాల్సి ఉంటుంది. ఫర్ సపోజ్ ఇందాకనే చెప్పుకున్నట్టు మనం 200 ఎట్ ద మనీ మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాని పుట్ ఆప్షను 200 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 3 రూపీస్ పర్చేస్ చేసాం అనుకుందాం. బాగా గమనించండి. ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో పెరిగితే ఈ 200 వాల్యూ అనేది పెరిగిందని చెప్పుకున్నామండి. ఫర్ సపోజ్ ఈ 200 నుంచి ఇది 190 రూపీస్కి వచ్చింది అనుకోండి, తగ్గింది అంటే మార్కెట్ వాల్యూ 200 నుంచి 190కి తగ్గింది, కిందకు వచ్చింది. అప్పుడు మనం పే చేసిన ఆప్షనల్ ప్రీమియం వాల్యూ 10 రూపీస్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంది 200 స్ట్రైక్ ప్రైస్ కాబట్టి మార్కెట్ వాల్యూ 190 రూపీస్ ఉంది కాబట్టి దీనికి గ్యాప్ 10 రూపీస్ ఉంది కాబట్టి మనం పర్చేస్ చేసిన 3 రూపీస్ వాల్యూ 10 రూపీస్ అవుతుంది అన్నమాట. అంటే మీకు ఎగ్జాక్ట్గా అర్థమై ఉంటుంది. కాల్ ఆప్షన్లో మనం పర్చేస్ చేస్తే మార్కెట్ వాల్యూ పెరుగుతున్నంతసేపు మన కాల్ ఆప్షన్ అనేది పెరగడం జరుగుతుంది. పుట్ ఆప్షన్లో మనం పర్చేస్ చేస్తే
మార్కెట్ వాల్యూ తగ్గుతున్నంతసేపు మన వాల్యూ పెరుగుతుంది, మార్కెట్ వాల్యూ పెరిగితే మన వాల్యూ తగ్గుతుంది. రివర్స్ మాట అండి, ఇందాక చెప్పిన దానికి రివర్స్. ఇక్కడ మీకు అర్థమైంది అనుకుంటా. 200 నుంచి 190కి వస్తే మనం ఇన్వెస్ట్ చేసిన 3 రూపీస్ వాల్యూ కాస్త 10 రూపీస్కి వెళ్ళిందండి. సో మనకు ప్రాఫిట్ 7 రూపీస్ వస్తుంది. సేమ్ క్వాంటిటీ 3000 రూపీస్, సో 21,000 రూపీస్ అనేసి ప్రాఫిట్ అయితే వస్తుంది. 21,000 రూపీస్ ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. అలా కాకుండా అంటే ఇంకెంత కిందకి వెళ్ళినా అండి, సపోజ్ 100 రూపాయలకి వెళ్ళిపోయింది అనుకుందాం. ఇది 100 రూపాయలకి వెళ్ళిపోయింది, 200 నుంచి 100 రూపాయలకి వెళ్ళిపోతే దీని వాల్యూ 100 రూపాయలు అయిపోతుంది. 3 రూపీస్ వాల్యూ కాస్త 100 రూపాయలు అయిపోతుంది. గ్యాప్ ఎందుకంటే మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ 200 అండి, మార్కెట్ వాల్యూ 100 రూపాయలు, దానికి దీనికి గ్యాప్ ఉన్నది ఏంటంటే 100 రూపాయలు అన్నమాట. సో మనం 3 రూపాయలకి ఇన్వెస్ట్ చేస్తే ఆప్షన్ 100 రూపాయలకు పోతుంది అన్నమాట. దాని వాల్యూ 100 రూపాయలు పెరుగుతుంది. అంటే 97 రూపాయలు ప్రాఫిట్. అంటే ఎన్ని టైమ్స్ వస్తుందండి? అరౌండ్ 30 టైమ్స్ వస్తుంది ప్రాఫిట్. అట్లా కాకుండా ఆన్ కాంట్రాక్ట్ పీరియడ్ టైంలో 200 రూపీస్ క్లోజ్ అయింది అనుకుంటే, అంటే కాంట్రాక్ట్ ఎండింగ్ టైంకి, కాంట్రాక్ట్ క్లోజ్ అయ్యే టైంకి మనం తీసుకున్న వాల్యూ 200 స్ట్రైక్ ప్రైస్ తీసుకొని 300 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 200 రూపీస్ దగ్గరే మార్కెట్ వాల్యూ ఉండిపోతే మనం పెట్టిన 3 రూపాయలు మాత్రం నష్టపోతామండి. 3 రూపాయలు నష్టపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ నుంచి మీకు 210కి వెళ్ళినా ఆర్ 300కి వెళ్ళినా ఆర్ 400కి వెళ్ళినా, అంటే మార్కెట్ వాల్యూ ఇంకెంత పెరిగినా సరే 200 నుంచి 400 ఎంత వాల్యూ పెరిగినా సరే మీరు ఇన్వెస్ట్ చేసిన 3 రూపీస్ మాత్రమే మీరు నష్టపోతారు. ఏ 3 రూపాయలు అయితే మీరు ఇక్కడ పెట్టారో ఆ 3 రూపాయలు మాత్రమే నష్టపోవడం అనేది జరుగుతుంది అన్నమాట. అంటే మీకు అర్థమైంది అనుకుంటా. ఒక కాల్ ఆప్షన్ లో, మళ్ళీ చెప్తున్నా, కాల్ ఆప్షన్ లో మనం ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ వాల్యూ పెరుగుతున్నంతసేపు మనకి మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అనేది పెరగడం జరుగుతుంది. ఆప్షన్ లో కూడా మన ఎంత తగ్గినా సరే మనం పెట్టిన పెట్టుబడి మాత్రమే నష్టపోతామండి. పుట్ ఆప్షన్కి వచ్చేసరికి మనం ఎంత ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ వాల్యూ ఎంత తగ్గితే మనం ఇన్వెస్ట్ చేసిన వాల్యూ అంత పెరుగుతుందండి. మార్కెట్ వాల్యూ తగ్గితే మన ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అని పెరుగుతుంది. ఒకవేళ మార్కెట్ వాల్యూ పెరిగితే ఎంత పెరిగినా సరే మనం తీసుకున్న దగ్గర నుంచి అది 300 అవనండి, 400% అవనండి, ఎంత అవనండి, ఎంత పెరిగినా సరే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ మాత్రమే నష్టపోవడం జరుగుతుంది. అంటే పూర్తిగా రివర్స్ మాట అండి. అది పెరిగితే వస్తుంది, ఇది తగ్గితే వస్తుంది ప్రాఫిట్స్ అనేవి. అట్లా కాకుండా ఒకవేళ ఇందాక చెప్పినట్టే మనం ఇన్ ద మనీ కాల్లో 220 పుట్ బై చేసాం అనుకుందాం. ఇవన్నీ పుట్లేనండి. ఇది పర్చేస్ చేసాం అనుకుందాం, 200 రూపీస్దే పర్చేస్ చేసాం అనుకుందాం. 220 మార్కెట్ వాల్యూ 200 ఉండగా ఇన్ ద మనీ పుట్ 220 రూపీస్ స్ట్రైక్ ప్రైస్ సెలెక్ట్ చేసుకొని 20 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తుంటే మార్కెట్ వాల్యూ ఎంత పెరిగినా సరే మీరు నష్టపోయేది ఎంత? మార్కెట్ వాల్యూ 200 నుంచి 210, 230, 240 ఎంత పెరిగినా సరే మీరు ఈ 20 రూపాయల్లోనే నష్టపోతారు. ఫర్ సపోజ్ మీరు 210లోనే ఆగింది అనుకుందాం. మార్కెట్ వాల్యూ 200 నుంచి 210 రూపీస్కి వచ్చింది. 210కి 220కి గ్యాప్ ఎంత అండి? 10 రూపీస్ ఉంటుంది. సో దీని వాల్యూ 20 రూపీస్ వాల్యూ కాస్త 10 రూపీస్ అయిపోతుంది. అట్లా కాకుండా 220కి వెళ్ళింది అనుకుందాం, అప్పుడు దీని వాల్యూ 0 అవుతుంది. ఇంకా అబౌవ్ 220 అబౌవ్ ఎంత వెళ్ళినా సరే 230, 240, 250 ఎక్కడికి వెళ్ళినా సరే దీని వాల్యూ 0నే. అట్లా కాకుండా 200 ఉండగా 220 ఇన్ ద మనీ పుట్ ఆప్షన్ 20 రూపీస్ మనం పర్చేస్ చేస్తే మార్కెట్ వాల్యూ తగ్గి 190 రూపీస్కి వస్తే మనం ఆల్రెడీ ఇక్కడ 20 రూపాయలు కదా పెట్టాం ఎంత పెట్టుబడి. సో దీని వాల్యూ 30 రూపాయలు అవుతుంది అన్నమాట. వాల్యూ అనేది 30 రూపాయలు అవుతుంది.
అట్లాగని 180కి వచ్చింది అనుకోండి, దాని వాల్యూ 40 రూపాయలు అవుద్ది. 170కి వస్తే 50 రూపాయలు అవుద్ది. అట్లా అంటే 170కి మనం తీసుకున్న స్ట్రైక్ ప్రైస్ కి ఎంత గ్యాప్ ఉందో అంత ప్రీమియం అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. ఒకవేళ అవుట్ ఆఫ్ ద మనీ కాల్కి వస్తే, అంటే మీకు ఇందాక చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నానండి, మార్కెట్ వాల్యూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 ఉంది. సో 195 కన్నా కిందకి వెళ్తాదని మనం 2 రూపాయలకి బెట్ కాస్తున్నాం. ఇక్కడ కూడా అది బెట్టేనండి, అది కూడా బెట్టే, అన్ని మీకు బెట్ కింద చెప్తాను. అంటే 195 రూపాయల కన్నా కిందకి వెళ్తాదని 2 రూపీస్ బెట్ పెట్టినమాట. సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 200 నుంచి 195 బ్రేక్ అయిన తర్వాత ఎంత తగ్గితే మీ వాల్యూ అనేది అలా పెరుగుతూనే ఉంటుంది. మీరు పెట్టిన పెట్టుబడి పెరుగుతూనే ఉంటుంది. మీరు ఏమైనా పెట్టుబడి పెట్టారు, 190 కన్నా కిందకి తగ్గుతుందని పెట్టుబడి పెట్టారు. సో అందుకని దాని వాల్యూ పెరుగుతూనే ఉంటుంది. ఒకవేళ 195 పైన ఎంత పైన క్లోజ్ అయినా సరే, చివరికి అది 1000 రూపాయలకి వెళ్ళినా సరే, మీరు పెట్టిన పెట్టుబడి 2 రూపాయలు మాత్రమే నష్టపోతారండి. దీనికి కూడా సేమ్ మెథడ్ అండి. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ లాస్ ఈజ్ లిమిటెడ్, ప్రాఫిట్ ఈజ్ అన్లిమిటెడ్. సేమ్ కాల్ ఆప్షన్ కి పుట్ ఆప్షన్ కి అనేది రెండు కూడా సేమే. అంటే ఆప్షన్ మార్కెట్కి వచ్చేసరికి లాస్ లిమిటెడ్, ప్రాఫిట్ అనేది అన్లిమిటెడ్. కాల్ ఆప్షన్ అనేది మార్కెట్ వాల్యూ పెరిగితే మన పెట్టిన ప్రీమియం అనేది పెరగడం జరుగుతుంది. పుట్ ఆప్షన్ అనేది మార్కెట్ వాల్యూ తగ్గుతుంటే మన పుట్ అనేది పెరగడం జరుగుతూ ఉంటుంది. ఇది పుట్ ఆప్షన్ అండి. యాక్చువల్గా మీకు ఇప్పుడు రెండు కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటుంది. మీరు అది అబ్జర్వ్ చేసేసరికి మీకు అలవాటు అయిపోతుంది, కొంచెం రెగ్యులర్ గా చూసేసరికి. ఇక్కడ వరకు మీకు ఈ పుట్ ఆప్షన్ వరకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అడగవచ్చు. దీంట్లో ఇంకో టైప్ ఆఫ్ ట్రేడింగ్ ఉంది, అది కూడా మీకు తర్వాత చెప్తాను. ఈ పుట్ ఆప్షన్ సంబంధించి మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే అడగచ్చు. హలో సార్, చెప్పండి సుబ్బారెడ్డి గారు, చెప్పండి. ఇందులో కూడా ఆప్షన్ సెగ్మెంట్ లో కూడా ఎంఐఎస్ సిఎన్సి ఉంటుందా సార్? ఉంటుందండి. సిఎన్సి అని ఉంటుంది, నార్మల్ ఉంటుంది. ఎంఐఎస్ నార్మల్ అని ఉంటుంది. ఓకే, ఎంఐఎస్ అంటే డెలివరీ అండి, అది ఓన్లీ ఈక్విటీస్ లోనే ఉంటుంది సిఎన్సి అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది కూడా ఏ రోజు ఆ రోజు చేసేసుకోవచ్చు, లేదా కాంట్రాక్ట్ పీరియడ్ వరకు హోల్డ్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇంకేమైనా పుట్ ఆప్షన్స్ డౌట్ ఉన్నాయండి? ఓకే, ఒకసారి చూడండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూసిన దాని మీద మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు మండే రండి, మండే ట్యూస్డే ఆర్ మండే అడగండి. ఒకవేళ లేదు మీకు ఇంకా అర్థం అవ్వలేదు అని అనిపిస్తే ఇంకా కావాలి, సో ఇంకోసారి విందాము అని మీరు అనుకుంటే 4 o'clock ఇదే క్లాస్ రిపీట్ అవుతుందండి వేరే బ్యాచ్లో 4 o'clockకి. సో మీరు 4 o'clock కూడా జాయిన్ అవ్వచ్చు. మీరు 4 o'clock కూడా ఈ క్లాస్ అనేది జాయిన్ అయితే సేమ్ క్లాస్ అనేది మళ్ళీ రిపీట్ చేయడం జరుగుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఫ్రీ టైం ఉంటే, డౌట్స్ ఉంటే సేమ్ క్లాస్ కోసం మీరు ఈవినింగ్ 4 o'clockకి జాయిన్ అవ్వచ్చు. యూజర్ ఐడి పాస్వర్డ్ అయితే మీరు ఏపీఎస్డిస్ వాళ్ళని అడగండి, వాళ్ళు ఇస్తారు. హౌ టు డిసైడ్ అంటే మార్కెట్లో ట్రెండ్ బట్టి డిసైడ్ అవ్వాలి. అది ఎట్లాగనేది ఏంటంటే ఆ కంపెనీ యొక్క వాల్యూ లేదు, న్యూస్ని బట్టి కానీ ఫర్దర్గా కంపెనీ పెర్ఫార్మెన్స్ గ్రోత్ని బట్టి, ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఆర్ లాస్లను బట్టి మనం ఈ పుట్ ఆప్షన్ కాల్ ఆప్షన్ అనేది డిసైడ్ చేసుకోవాలి. ఒక కంపెనీ ఫండమెంటల్గా స్ట్రాంగ్గా ఉంటే కాల్ ఆప్షన్కి వెళ్తామండి. ఒక కంపెనీ ఫండమెంటల్గా వీక్గా ఉండి లాసెస్ అనేది కంపెనీలోనే బుక్ అవుతూ ఉంటే, అంటే కంపెనీలోనే లాస్లు అనేది జనరేట్ అవుతూ ఉంటే, అలాంటి వాటికి పుట్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అది డిపెండ్ ఆన్ ట్రేడ్ అండి, ఆ సిచ్యువేషన్స్. అంటే ప్రత్యేకించి ఇప్పుడు ఇలా చెయ్యాలని మనం డిజైన్ చేసుకోకూడదు.
మనం మార్కెట్లోకి ఎంటర్ అయిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంటుందో చూసి దాన్ని బట్టి మనం డిసైడ్ అవ్వాలి. ఈ రోజు ప్రాఫిట్ వచ్చినట్టు రేపు లాస్ రావచ్చు, రేపు ఇవాళ లాస్ వచ్చినట్టు రేపు ప్రాఫిట్ రావచ్చు, ఏదైనా జరగవచ్చు. సో ఆ సిచ్యువేషన్ బట్టి మీరు డిసైడ్ అవ్వాలి. అంటే మీకు ఇంకా చెప్పాలంటే ఒక టైంలో బిఎస్ఎన్ఎల్ ఎలా ఉండేదండి, ఫోను గవర్నమెంట్ కదా పోతాయని అనుకుంటారా, భారతీ ఎయిర్టెల్ ఇవన్నీ పోతాయని అనుకుంటారా? బట్ జియో వచ్చిన తర్వాత ఏమైంది, ఇవన్నీ తగ్గాయి. అంటే ఇవన్నీ వీక్ అయ్యాయి, కొంచెం ఫండమెంటల్ గా కూడా ఇవన్నీ వీక్ అయ్యాయి. సో అట్లా అన్నమాట. ఎస్టర్డే టాపిక్ అంటే మీకు నేను ఇజన్ నెంబర్స్ చెప్పానండి, అండ్ ఐపీఎఫ్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ గురించి కవర్ చేయడం జరిగింది, అండ్ డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్ కూడా కవర్ చేశాను మీకు ఎస్టర్డే. డెరివేటివ్స్ లో ఫ్యూచర్స్ అంటే డెరివేటివ్స్ మార్కెట్ లో ఫ్యూచర్స్ కవర్ చేశాను. రిమైనింగ్ డెరివేటివ్స్ లో ఈరోజు ఆప్షన్స్ కవర్ చేశాను. నెక్స్ట్ ఈ ఆప్షన్ క్లాస్ నే ఇంకొక మెథడ్ ఉంది, అది కూడా మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్పడం అనేది జరుగుతుంది. కానీ మీకు మేబీ మండే అనేది మ్యూచువల్ ఫండ్ అని చెప్తానన్నారు, మా ట్యూస్డే ఫ్రీగా ఉండట. మండే మీకు మ్యూచువల్ ఫండ్ అనేది మాట్లాడి చేయిస్తానండి. ట్యూస్డే అనేది మీకు ఎప్పుడు స్టార్ట్ చేస్తాను. ఓకే అండి, ఏమి డౌట్ లేకపోతే ఓకే, బాయ్ అండి. మీకు ఏమైనా కావాలి ఇంట్రెస్ట్ ఉంటే ఈవినింగ్ క్లాస్లో జాయిన్ అవ్వచ్చు. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో, చెప్పండి వినయ్. కాల్ ఆప్షన్ లో ఒకటి మర్చిపోయా అన్నారు, అదేమన్నా చెప్పండి. అదే మీకు ఈ రెండు కలిపి ఇంకా మా నెక్స్ట్ క్లాస్ లో చెప్దామని. అంటే పుట్ ఆప్షన్ లో కూడా చెప్పాలి, కాల్ ఆప్షన్ లోనే చెప్పాలి, రెండు కలిపి నెక్స్ట్ క్లాస్ లో చెప్తాను మీకు. ఓకే సార్, థ్యాంక్ యూ. అందుకే పుట్ ఆప్షన్ లో కూడా అది ఆపేశాను. సార్